మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ B12 లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తరచుగా మాంసాహారం తినేవారికి ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు శాకాహారం తినేవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మనం చేసే అన్ని పనులకు మెదడు, నాడీ వ్యవస్థ నుంచే ఆదేశాలు అందుతూ ఉంటాయి. అలాంటి మెదడు నుంచి జీవక్రియలను సంబంధించిన ఆదేశాలన్నీ పలు అవయవాలకు సక్రమంగా అందడానికి ఉపయోగపడే కీలకమైన పోషకం విటమిన్ B12. ఇది మెదడు కార్యకలాపాల కోసం మాత్రమే కాకుండా రక్తం ఉత్పత్తికి, కణంలో DNA ఆవిర్భవించడానికి, మెటబాలిజంలో పాలు పంచుకునే అమైనో యాసిడ్స్ కార్యకలాపాలకు చాలా కీలకం. ఎంతో అవసరం కూడా. శాఖాహార వనరుల్లో విటమిన్ B12 బాగా తక్కువ. వారిలో ఎందుకు తక్కువ అంటే ఈ విటమిన్ను కేవలం కొన్ని బ్యాక్టీరియాతో పాటు ఆర్కియా అనే ఒక రకం ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్ను సృష్టించగలవు. ఆర్కియా ఎంత చిన్న జీవి అంటే ఇది ఏకకణ జీవి కంటే కూడా చాలా చిన్నది. ఈ ఏకకణ జీవికి న్యూక్లియస్ కూడా ఉండదు. ఈ కణంలోని భాగాలని, వివిధ భాగాలను చెప్పడానికి కూడా వీలుకానంత చిన్న కణమిది. అయితే బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే కొన్ని రకాల ఎంజైమ్ల కలయికతో ఈ సృష్టిలో విటమిన్ B12 నేచురల్ గా తయారవుతుంది. జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట అంటే జంతువులపై ఆధారపడిన బ్యాక్టీరియాలోనూ, ఆ బ్యాక్టీరియా నుంచి వెలువడే పదార్థాలలోనూ ఇది ఉంటుంది. జీవుల్లో ఉంటూ ఆ జీవుల నుంచి తమకు అవసరమైనవి తీసుకుంటూ వాటికి విటమిన్ B12 ఇస్తూ ఉండే క్రమంలోనే విటమిన్ B12 వెలువడుతుంది. కాబట్టి శాఖాహార పదార్థాల్లో ఇది తక్కువ కావడంతో శాఖాహారం తినేవారిలో ఈ లోపం రావడానికి అవకాశాలు ఎక్కువ. వీరే కాకుండా ఇంకా ఎవరిలో ఇది తక్కువగా ఉంటుంది అంటే 75 ఏళ్లకు వయసు పైబడిన వారిలో, పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నిషియాస్ అనీమియా అనే కండిషన్ ఉన్న వారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ B12ను తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ. పొట్ట లోపల పలచగా ఉన్న వారిలోనూ, పొట్టలో అల్సర్ ఉన్న వారిలో, పొట్టలోని కొంత భాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో, జీర్ణ వ్యవస్థ తాలూకా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలోనూ, చాలా కాలంగా అజీర్తి మందులు వాడుతున్న వారిలోనూ విటమిన్ B12 మోతాదులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. విటమిన్ B12 లోపం ఉన్నవాళ్లలో నీరసం, నిస్సత్తువ, అలసట చాలా ఎక్కువ. ఒక్కోసారి ఊపిరి సరిగా అందక ఆయాసం వస్తుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్ తీసుకెళ్లేందుకు అవసరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కారణంగా వచ్చే రక్తహీనతను విటమిన్ B12 డెఫిషియేట్ అనీమియా అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందుకు శరీరం చాలా పెద్ద సైజు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. వీటినే మెగాలో బ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ B-C అంటారు. ఇది ఆక్సిజన్ మోసుకెళ్లాల్సిన పనిని సక్రమంగా చేయలేవు. తరచూ తలనొప్పి, చెవుల్లో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ఎలా నిర్ధారిస్తారంటే సాధారణ రక్త పరీక్ష ద్వారా విటమిన్ B12 తగ్గడంతో పాటు ఆ పరీక్షలో తెలిసే ఎర్ర రక్త కణాల సైజును బట్టి ఈ విటమిన్ లోపాన్ని తెలుసుకుంటారు. ఈ విటమిన్ తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మాంసాహారంతో పాటు గుడ్లు, సముద్రపు చేపల్లో విటమిన్ B12 ఎక్కువ. అయితే మాంసాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పాదనలు, విటమిన్ B12తో నిండిన బాదం పాలు, ఆల్మండ్ మిల్క్ లో విటమిన్ B12 ఫోర్టిఫైడ్ కొబ్బరిలు, సోయా పాలల్లోనూ ఇది ఎక్కువ. త్వరగా పులిసిపోవడానికి అవకాశం ఉన్న పిండితో చేసిన ఇడ్లీ, దోశ లాంటి ఆహారాలు, తక్షణం తినగలిగే తృణధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన పాలను తోడపెట్టడంతో వచ్చే పెరుగు పాలల్లోనూ, చీజ్లోనూ, వెనీలా ఐస్ క్రీంలోనూ విటమిన్ B12 ఎక్కువ. రక్త పరీక్షలో విటమిన్ B12 మోతాదులు మరీ తక్కువగా ఉన్నాయని తేలితే వాళ్లకు సాధారణంగా 6 B12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు 1 లేదా 2 చొప్పున మోతాదులో ఈ ఇంజెక్షన్ చేస్తుంటారు. ఇలా ఇచ్చిన విటమిన్ B12 కాలేయంలో నిల్వ ఉండిపోయి దేహానికి అవసరమైన జీవక్రియల కోసం ఉపయోగపడుతూ ఉంటుంది.
ఒకవేళ పెర్నిషియాస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో జీవిత కాలం పాటు విటమిన్ బి12 తీసుకుంటూనే ఉండాలి. ఇలా తీసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఒకవేళ పోషకాహార లోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలో దీన్ని శరీరానికి అందిస్తారు. ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటే చర్మం పసుపు పచ్చ రంగులోకి మారడం, నాలుక పూత, నోట్లో పుండ్లు, చర్మం కొన్ని ప్రదేశాల్లో స్పర్శ జ్ఞానం కోల్పోవడం, నొప్పి ఎక్కువగా తెలియకపోవడం, నడుస్తూ పడుకోవడం, చూపు సరిగా కనిపించకపోవడం, క్షణానికి మూడ్ మారిపోవడం, డిప్రెషన్ గురికావడం, మతిమరుపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను ఎవరికి వారు తీసుకుంటూ సొంత వైద్యం చేసుకోకూడదు. కేవలం డాక్టర్ల పర్యవేక్షణతోనే తీసుకోవాలి. ఇది కేవలం మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే. ఇలాంటి మరిన్ని హెల్త్ఫుల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే షేర్ అండ్ లైక్ చేయండి.